హలో ఫ్రెండ్స్, ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అలాగే సెకండ్ ఇయర్కి సంబంధించి రిజల్ట్స్ రిలీజ్ చేయడం జరిగింది. మెయిన్గా మనకి సెకండ్ ఇయర్ రిజల్ట్, సో ఎవరైతే ఎంసెట్ గురించి వెయిట్ చేస్తున్నారో సెకండ్ ఇయర్ రిజల్ట్లో మీకు ఆప్షనల్ సబ్జెక్ట్స్లో మెయిన్గా ఈ మార్క్స్ వస్తేనే ఎంసెట్కి ఎలిజిబుల్ అవుతారు. మీరు ఎంసెట్ రాసిన తర్వాత కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ కావాలంటే మినిమం ఈ మార్క్స్ క్రైటీరియా అనేది ఫాలో కావాలి. సో ఎవరెవరికి ఎంత రావాలనేది డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేస్తే ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అలాగే ఎంసెట్ 2024కి సంబంధించి, సో ఎంసెట్కి సంబంధించి ప్రిపరేషన్లో భాగంగా చాప్టర్ వైజ్ అలాగే సబ్జెక్ట్ వైజ్ ఎంసీక్యూస్, దాంతోపాటు టెస్ట్ సిరీస్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము. ఆన్లైన్లో ఈ క్వశ్చన్స్ అప్డేట్ చేయడానికి ఏ ఛార్జ్ మాత్రం మీ దగ్గర తీసుకొని మిగతా కంటెంట్ అంతా ఫ్రీగా ఇస్తున్నాము. సో మీకు టెస్ట్ సిరీస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి ఈ టైంలో టెస్ట్ సిరీస్ రాయడం, మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో విజన్ అప్డేట్ అనే యాప్ ఉంటుంది, సో డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్లోకి వెళ్తే విజన్ అప్డేట్ ఈ లోగో ఇలా ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని ఈ ఆఫర్ని అయితే పొందొచ్చు. సో ఇది మీకు 99 రూపీస్తో పోయేదే ఉండదు. మహా అయితే మీకు బయట బుక్ కొనాలన్నా కూడా, పీడిఎఫ్ కొనాలనుకున్నా కూడా అట్లీస్ట్ 300-400 ఛార్జ్ అయితే చేస్తారు. సో ఇక డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఇంటర్మీడియట్లో మనకి ఎన్ని మార్క్స్ రావాలి ఎంసెట్కి ఎలిజిబుల్ కావాలంటే ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్కి. సో ఇక్కడ మెయిన్గా కేటగిరీ వైజ్గా ఓసీ బీసీ వాళ్ళకి మనకి 270 మార్క్స్ అనేది రావాలి. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 240. సో ఈ మార్క్స్ అనేది మీ యొక్క ఆప్షనల్ సబ్జెక్ట్స్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కానీ, బాటనీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ కానీ ప్రాక్టికల్తో కలుపుకొని 600 మార్క్స్కి ఎన్ని మార్క్స్ వస్తున్నాయో క్యాలిక్యులేట్ చేసుకోండి. 240 మార్క్స్కి ఒక్క మార్క్ తగ్గిన ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, అలాగే 270 మార్క్స్కి ఒక్క మార్క్ తగ్గినా కానీ మీకు ఎంసెట్కి ఎలిజిబుల్ కారు. అంటే ఎగ్జామినేషన్ రాయొచ్చు కానీ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ కారు. సో మీకు కన్వేయర్ కౌన్సిలింగ్కి అయితే ఎలిజిబుల్ కారు. సో ఇది ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫస్ట్ టైం ఇస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి. థ్యాంక్ యూ.